పరిస్థితి ఉంటే కొట్లాడుకోవాలి తప్ప గత్యంతరం లేని పరిస్థితుల్లో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో ఉంటూ లబ్ధి పొందినలో వాళ్ళందరినీ దీనికి ఎంకరేజ్ చేస్తూ ఈ ఛానల్ ఆఫీస్ మీదకి పంపడం హేమమైన చర్య. సిగ్గుతోడు తలదించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆ నాయకుడు. ఈరోజు ఏదైతే మహా టీవీ వాళ్ళ ఆఫీస్ పై ఏదైతే నిన్న జరిగిన టీఆర్ఎస్ వల్ల దాడి, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆ రోజు మీరు చేసిన తప్పులు, మీరు చేసిన ఏవైతే ఫోన్ ట్యాపింగ్లు కానీ ఇతరత్ర సమాజంలో ఉన్న అన్ని వర్గాల పైన కూడా మీరు ఫోన్ ట్యాపింగ్ చేసారు. జడ్జిలై చేసినారు, అడ్వకేట్లై చేసినారు, రాజకీయ నాయకులే చేసినారు. భార్యాభర్తలు మాట్లాడుతుంటే కూడా తీసి, అంటే ఒక సిగ్గులేని చర్యగా ఆ రోజు మీరు చేసినారు. మరి ఈరోజు ఆ ఫోన్ ట్యాపింగ్ మీద ఎంక్వైరీ జరుగుతున్నప్పుడు సమాజంలో టీవీలకు కానీ పత్రికలకు కానీ అంటే ఫోర్త్ ఎస్టేట్ మీడియాకు వాళ్ళకు పెద్ద బాధ్యత ఉంటుంది. జరిగేదన్నీ కూడా వాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉంది. అది చెప్పే క్రమంలో మహా టీవీ ఛానల్ వాళ్ళు ప్రసారం చేస్తున్నప్పుడు దాన్ని ఓర్వలేక, అంటే మీరు తప్పు చేసినప్పుడు భరించాలి. మరి వాళ్ళు చేస్తున్నప్పుడు మీడియా వాళ్ళు ప్రసారం చేసినప్పుడు దాన్ని మీరు పోయి ఆ ఛానల్ను అటాక్ చేసి వాళ్ళ ఆఫీసును ధ్వంసం చేసి అక్కడున్న కార్లను ధ్వంసం చేయడం ఇది తీవ్రంగా మేము దీన్ని ఖండిస్తున్నాం. ఇది తప్పుడు కార్యక్రమం. టీఆర్ఎస్ వాళ్ళు మీరు కేటీఆర్ కానీ మీరు మీ యొక్క అల్లరి ముఖాలను మరి ఎంకరేజ్ చేసి ఇట్లాంటివి చేయడం తప్పు అని చెప్తా ఉన్నాం. సీమలో కక్ష సాధింపులకు పాల్పడే విధంగా ఏ రకంగా కత్తులు కటాలతో దాడి చేస్తారు, ఆ రకంగా ఇక్కడ ఐరన్ రాడ్లతో దాడి చేయడమే కాకుండా పైన ఒకవేళ డోర్ ఓపెన్ అయి ఉంటే చాలామంది మహిళలు, ఆడపిల్లలు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. చాలా అనర్థం జరిగేది. వచ్చిన వారు కూడా అంతా తాగి ఉన్నారనే మాట సిబ్బంది చెప్తా ఉన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంది. ప్రజలు కోరుకునే విధంగా, ప్రజల ఆకాంక్షల్ని ప్రతిబింబించే విధంగా వారు కొంత వాస్తవాలు మాట్లాడతారు. ఆ వాస్తవాలు మాట్లాడినప్పుడు మనలాంటి కొంత ప్రైవేట్ వ్యక్తులకి బాధ కలిగించే అంశాలు ఉంటాయి. అలాంటి అంశాలు ఉన్నప్పుడు మనం వాటిని ఎదిరించేందుకు ఫోరమ్స్ ఉన్నాయి. మనం చెప్పుకోవాలంటే చాలా వేదికలు ఉన్నాయి. పోలీస్ వ్యవస్థ ఉంది. మీ ప్రైవసీకి భంగం కలిగినప్పుడు పోలీస్ కంప్లైంట్ చేయొచ్చు. అది చేయకుండా భౌతిక దాడులకు దిగడం అనేది ఎవరు కూడా సమ్మతించలేరు. ట్యాపింగ్ విషయంలో నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగింది. నేను కూడా వాగ్మూలం ఇచ్చాను. ఇవాళ వంశీ గారు లేవనెత్తిన ప్రశ్న నేను ఆ రోజు లేవనెత్తినాను. ఈ రాష్ట్రంలో ప్రభుత్వం నడిపినటువంటి అధినేతకు తెలియకుండా, ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్కి తెలియకుండా, మంత్రివర్గంలో సభ్యులకు తెలియకుండా ఫోన్ ట్యాపింగ్ జరిగి ఉండదు. ఏ అధికారి కూడా ఆ సాహసం చేయడు. ఐపీఎస్ అధికారులు ఆ సాహసం చేయరు కాబట్టి, మనం చెప్పినట్టు వినరు కాబట్టి, ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారి దేశ చరిత్రలో ఇంటెలిజెన్స్ వింగ్కి ఎప్పుడు ఒక రిటైర్డ్ అధికారి లీడ్ చేయలేదు. ఇక్కడ కేసీఆర్ గారు ఒక రిటైర్డ్ ఐపీఎస్ అధికారిని తీసుకొచ్చి ఓఎస్డీ పేరుతో ఇంటెలిజెన్స్ వింగ్ లో కూర్చోబెట్టి వారి ఇష్టారాజ్యాంగ బీఆర్ఎస్ పాలనలో అనేకమైనటువంటి అక్రమాలు చేసి ఎన్నికల్లో గెలవటానికి, అదేవిధంగా రాజకీయ నాయకుల యొక్క మాటలు వినటానికి, సినిమా యాక్టర్ల యొక్క మాటలు వినటానికి, కుటుంబ సభ్యుల మాటలు వినటానికి, భార్యాభర్తలు మాట్లాడుకున్నటువంటి మాటలు వినటానికి ఫోన్ ట్రాపింగ్ చేశారు. ఫోన్ ట్రాపింగ్ చేసి బ్లాక్మెయిల్స్ చేసి రాజకీయ లబ్ధి పొందడానికి